నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదిక్, నాటి వైద్యము, వనమూలికే, సిద్ధ వైద్యం చేస్తూ ఉంటాను. చాలామంది ఇబ్బంది పడుతుండే సమస్య వచ్చి కిడ్నీ స్టోన్. కిడ్నీలో రాళ్ళు ఉండడము, మూత్రపిండాల్లో రాళ్ళు ఉండడము, గాల్ బ్లాడర్స్లో రాళ్ళు ఉండడము, ఈ కిడ్నీ స్టోన్ మీద చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి సంబంధించిన మందులు నేను చెప్తున్నా, మీకు మీరుగా చేసి వాడుకోండి. నేనే ఇవ్వాలనే అవసరం ఏం లేదు, నా దగ్గరే తినాలా తీసుకోవాలనే అవసరం ఏం లేదు. నేను మీకు మీరుగా చేసుకునేది కూడా చాలామంది ఫోన్ చేసి నేను పేదోడిని, నా దగ్గర అసలు డబ్బులు లేవు, మాకు మందులు కావాలంటున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, మీకు మీరుగా చేసుకోండి. మీ వల్ల కాని వాళ్ళు, చేసుకునే టైం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను అందిస్తాను. ప్లస్ నాకు యాక్చువల్లీ కిడ్నీ స్టోన్ అని చెప్పడం వీడియో మీకు తెలియపరచడానికి కూడా ఇష్టం లేదు. పాపం మన ఛానల్లో లేదు, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుసుకొని కష్టాల్లో ఉన్న వాళ్ళకి యూజ్ కానీ నేను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. అందువల్ల సరే ఎలాగో వాళ్ళు అడిగారు కాబట్టి చెప్తున్నాను, మీకు మీరుగా చేసి వాడుకోండి. ఇక్కడ చూడండి, ఇది రణపాల ఆకులు మాత్రం తెచ్చాను, చెట్టు ఎందుకు పెరగడము అని. రణపాల ఆకులు బాగా చూసుకోండి, రణపాల ఆకులు. ఇది రోజు ఒక 3 ఆకులు 5 ఆకులు పెరికి బాగా నూరేసి దీని పసురు చిన్న గ్లాస్, ఒక టీ గ్లాసులో హాఫ్ గ్లాస్ అంతా పడగడుపున ఒక 21 డేస్ తాగుతూరండి. 21 డేస్ తాగిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వండి. ఇది ఒక 21 డేస్ తాగండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, పల్లేరు చెట్టు, పల్లేరు చెట్టు చూస్తున్నారా? ఇది పల్లేరు ముండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది చెట్టు సమూలం తెచ్చి ఏదైనా ఆదివారం స్టార్ట్ చేసుకోండి. ఆదివారం స్టార్ట్ చేసుకొని సమూలం తెచ్చి ఒక 41 రోజు, లేదు చిన్న సైజు ఉన్నోళ్ళు 21 రోజు, ఇది ఒక 21 రోజు, రోజు పొచ్చాకు ఒక అంత పెరుక్కోవచ్చి పొద్దున్నే సాయంత్రం. ఈ రణపాలు అయితే ఓన్లీ మార్నింగ్, ఈ పల్లేరు అయితే 2 టైమ్స్, పొద్దున్నే సాయంత్రం 2 పూట్ల అంత పొచ్చాకు పెరుక్కోవచ్చి ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా ఒక 15 నిమిషాలు మరిగించి తాగుతూరండి. రోజు తాగాలి 21 డేస్ కానీ 40 డేస్. ఇక్కడ చూడండి, ఇది కొండపిండి చెట్టు చూస్తున్నారా? ఇది కొండపిండి బాగా చూసుకోండి. ఇదే విధంగా తోటల్లో చేనుల్లో కూరాకులు కూడా దొరుకుతాయి, కన్ఫ్యూజ్ కాకుండా. ఇది కొండపిండి. ఈ కొండపిండి ఆకు తెచ్చుకొని ఇక్కడ చూడండి ఈ విధంగా తీసి పెట్టుకోండి. దీన్ని మొత్తము ఆరబెట్టి పౌడర్ చేసుకొని కానీ, లేక పచ్చిదే దొరికితే మీకు ఒకే అందుబాటులోనే ఉందంటే పొచ్చాకే తెచ్చి దంచి రసం చేస్తూ ఆ రసాన్ని తాగుతారండి. తక్కువ మోతాదులో, ఎంత టీ కప్పులో ఒక అరకప్పు కన్నా తక్కువ. ఇది ఎక్కువ తాగకూడదు. ఎక్కువ రోజులు తాగడం వల్ల ఎముకలు అరిగిపోతాయి. కొంతమంది 40 రోజులు 60 రోజులు అంతా తాగుతున్నారు. అలా తాగితే దీన్ని ఎముకలను కూడా అరిగించే కెపాసిటీ దీనికి ఉంటుంది. అందువల్ల ఇది ఒక 15 రోజులు కానీ 21 రోజు కానీ వాడుకోండి. ఇది ఒక 21 రోజు, రణపాల ఒక 21 రోజు, అదేవిధంగా పల్లేరు ఒక 21 రోజు కానీ 41 రోజు కానీ మీ సైజుని బట్టి కంటిన్యూగా వాడుతూ వచ్చారంటే మీకు ఈ కిడ్నీ స్టోన్ అనేది ఖచ్చితంగా కరిగిపోతాయి. ఏ సైజు ఉన్న మీ సైజుని బట్టి మీరు దీన్ని వాడుతూ రావాలి. ఇలా రోజు తెచ్చుకోలేము, వాడుకోలేము అనే వాళ్ళకి మేము కొన్ని మందులు తయారు చేసి ఉంటాం ఈ మూలికలతో కాకుండా. ఇక్కడ చూడండి, ఇది స్ఫటిక కనిపిస్తుందా మీకు? ఇది స్ఫటిక. ఈ స్ఫటిక అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది శిలాజిత్. ఇక్కడ చూడండి, బాగా చూసుకోండి, ఇది శిలాజిత్. ఈ శిలాజిత్తు, ఇది పెట్లుప్పు. ఇదే పెట్లుప్పు అంటారు. దీన్ని సూర్యాకారము అని కూడా పిలుస్తారు. ఈ సూర్యాకారం కూడా తీసుకోవాలి. దీంతోపాటు బిళ్ళ నవాసాగరం. యాక్చువల్లీ ఇది ముందు ఈ ఉప్పులాగా పోసేవాళ్ళు, ఇప్పుడు బిళ్ళుగా ఇస్తున్నారు. వీటిలన్నీ సపరేట్గా శుద్ధులు చేసుకొని దీనంతా సపరేట్గా పుటాలు పెట్టి పొంగించుకొని దీంట్లోకి కొన్ని పొసురులేసి ఈ విధంగా తయారు చేయబడి మా దగ్గర. ఇది పొసురులేసి తయారు చేసిండే మందులు. ఇది ఒక 7 రోజులు కానీ వాళ్ళ పరిస్థితులు బట్టి 14 రోజులు కానీ వాడుకోవాలి. ఇలా కాదంటే ఇక్కడ చూడండి, ఇది పొసురులు లేక కొన్ని ఉప్పులన్నీ మిక్స్ చేసి కొన్ని పుటాలు వేసుకుంటూ పూలాగా పొంగిచ్చిండే మందులు ఇవి. ఈ ఉప్పులతో నేను ఎందుకు చెప్పట్లేదంటే ఇవన్నీ పొంగిచ్చినప్పుడు కొన్ని బ్లాస్ట్ అవుతాయి, కొన్ని కెమికల్తో స్మెల్ బయటకు వస్తే ఆ స్మెల్ ఆ పొగ అంతా పీల్చడం వల్ల ఆరోగ్యానికి హానికరాలు. అందువల్ల దీంతో చెప్పట్లేదు నేను ఎలా చేసుకోవాలని. ప్లస్ అది పెద్ద ప్రాసెస్. ఎవరన్నా తెలుసుకోవాలా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్గా రండి, ఇక్కడే చేసి నేను నేర్పించి పంపిస్తాను. కానీ అందరూ చేయలేరు.
మొక్కలతో అయితే ఎలాంటి హాని లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. మీరు వాడుకోవాలంటే అది వాడుకోండి, లేదంటే మేము తయారు చేసిన మందులు ఉంటాయి చూడండి, ఈ విధంగా రెడీగా ఉంటాయి. ఊరికైనా సరే ఎక్కడైనా సరే. ఎవడని ఇంకా 14 రోజుల్లో కిడ్నీ స్టోన్స్ అనేది సంపూర్ణంగా పోతాయి, మళ్ళీ రావు. మీరు ఆపరేషన్లు చేసుకోవాలా, మళ్ళీ దానికి లేజర్ కటింగ్లు వేలు లక్షలు పెట్టి టైం వేస్ట్ చేసుకొని 5-6 నెలలతో పాటు మందులు తాగుతూ మాత్రలు తాగుతూ ఇంకా కరగలేదు అనే ఇబ్బంది లేదు. అన్నీ చేయించుకున్నా మళ్ళీ వస్తున్నాయని అలాంటి ఇబ్బంది ఏముండదు. మీకు 100% మంచి మందులు ఉంటాయి. నేనేమంటానంటే సక్రమంగా ఎవరికి ఇబ్బంది ఉందో వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. నేను మొత్తం మీరు చేసుకునేకి చెప్పిండా, నేను ఇచ్చేది చెప్పిండా, ఎన్ని రోజుల్లో పోతుంది అని చెప్పిండా, సైడ్ ఎఫెక్ట్ కూడా లేదని చెప్తున్నా. మళ్ళీ ఫోన్ చేసి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, పని చేస్తుందా లేదా, ఇలాంటి డౌట్లు పెట్టుకోకండి. 100% పనిచేసే మందులే నేను చెప్తున్నా. నాకేం ఇక్కడ టైం పాస్ కూర్చొని ఏదో వీడియో చెప్పాలనే అవసరం లేదు. పాపం మీలాంటి వాళ్ళ కోసమే వాహిని మీడియా వాళ్ళు అదే పనిగా వచ్చి ఏదో మందులు తెలియచేయండి, ఈ మందులు మన ప్రపంచానికి అందరికీ అర్థం కావాలి, అందరూ తెలుసుకోవాలి, అందరూ చేసుకోవాలని అడగడం వల్ల నేను కొన్ని పర్సనల్ మందులు ఎవరికి చెప్పుకున్నా ఉండేది కూడా మీకు చెప్పాల్సి వస్తుంది. అందువల్ల మీరు దీన్ని చూసి చేసుకొని బాగుపడండి, మీ సమస్యను ఇంకా బయటపడండి. మందులు నిజంగా సమస్య ఉండి ఎవరికి మందులు కావాలన్న వాళ్ళు ఫోన్ చేయండి, నేను మీకు అందిస్తాను. నేను కర్ణాటక కోలార్ డిస్టిక్ ముళబాగల్ తాలూకులో ఉంటాను. మీరు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి మందులు తీసుకెళ్ళచ్చు. అలా రాని వాళ్ళకి చాలా దూరం ఉన్న వాళ్ళు కొరియర్ ద్వారా పోస్ట్ ద్వారా కూడా వస్తుంది. అది నమ్మకం ఉంటే కొనుక్కోండి, లేకపోతే వద్దు. మళ్ళీ ఫోన్ చేసి వస్తుందా లేదా, డబ్బులు వేయించుకొని మోసం చేస్తారేమో అలాంటివి ఉంటే రాకండి, మీరు ఫోనే చేయకండి. మీకు నమ్మకం ఉంటే రాండి, ఎవరికైనా కానీ ఇస్తాను. మందు కావాలన్న వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి. కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు, కొనరు, ఏం లేదు. మీతో మాట్లాడుకుంటూ ఉంటే పాపం ప్రాబ్లం ఉన్నోళ్ళ దగ్గర మాట్లాడేకి అయితే లేదు, మరి ఇబ్బంది పెట్టేస్తున్నారు. అలా సమస్య నిజంగా ఉన్నోళ్ళు, బాధ ఉన్నోళ్ళు మాత్రం నాకు ఫోన్ చేయండి, ఖచ్చితంగా నేను మందిస్తాను. అదేవిధంగా ఇది వాడినప్పుడు అంగిట్లో దొరికే ఎటువంటి జ్యూసులైనా అసలు మీరు తాగకూడదు. కాల్షియంకి సంబంధించింది హార్లిక్స్, బూస్ట్ కానీ ఇంకేదైనా పదార్థాలు కానీ న్యూట్రిషన్లు కానీ ఈ అంగిట్లో దొరికే జ్యూసులు థమ్స్అప్, సోడా ఇలాంటివి కానీ ఏది వాడకూడదు. ఫిల్టర్ నీళ్ళు వాడకూడదు, నార్మల్ వాటర్ వాడుకోండి. ఈ జ్యూసులు ఆపేయండి. ఈ విధంగా ఈ కషాయాలు కానీ పసులు కానీ తాగుతూ వచ్చారంటే మీకు 100% కిడ్నీ స్టోన్స్ అనేవి పోతాయి. అలా లేని వాళ్ళు నాకు ఫోన్ చేయండి. కొబ్బరి నీళ్ళు 2 మందులు కొబ్బరి నీళ్ళలోనే తాగేది మీకు ఎవరికి కావాలన్నా నేను అందిస్తాను. మీ ఫార్ములా చెప్పమని అడిగిన వాహిని మీడియా వాళ్ళకి, అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.